నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, కామాఖ్య అమ్మవారి యొక్క విశిష్టత తెలియజేస్తారా? అలానే ఈ 22 తారీఖు నుంచి అంబుబాచి ఉత్సవాలు అయితే మొదలవుతున్నాయి. మళ్ళీ అక్కడ ఆ ఉత్సవాల్లో పాల్గొనాలి అనుకునే వాళ్ళు ఎలా పాల్గొనాలి? లేదా అక్కడి వరకు వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఇంట్లోనే పూజలు ఎలా చేసుకోవాలి? అమ్మవారిని కొలిస్తే ఎలాంటి కోరికలైనా నెరవేరుస్తుంది, ముఖ్యంగా సంతానం కలిగిస్తుంది అని వింటూ ఉంటాము. మళ్ళీ ఒక్కసారి అమ్మవారి విశిష్టత తెలియజేయండి. అంబుబాచి మేళ ఇది సంవత్సరానికి ఒకసారి మనకి జూన్ మధ్యలో జరుగుతుంది. జూన్ ఫస్ట్ వీక్ తర్వాత నుండి మొదలవుతుంది. అసలు ఏంటి ఇది, దేనికోసం జరుగుతుంది అంటే, పూర్వం మనకి దక్ష యజ్ఞం కదా అందరికీ తెలిసిండేది. అవును. దక్ష యజ్ఞంలో సతీదేవి మంటల్లో అగ్నిదహనం తనకు తాను చేసుకుంది. దాని తర్వాత శివుడు ఆవిడని మోసుకెళ్తూ ఉంటే, బాధలో మునిగిపోతూ ఉంటే, విష్ణుదేవుడు వచ్చేసి తన సుదర్శన చక్రంతో ఆవిడ శరీరాన్ని ఖండఖండాలుగా చేసిన విషయం కూడా మనకు తెలిసిన కథనే. ఆవిడ శరీర భాగాలలో ఒక్కొక్క భాగం ఒక్కొక్క చోట పడింది. ఆ పడినప్పుడు ఆ భాగంకి సంబంధించిన ప్లేస్లే మనకి శక్తిపీఠాలు అయినాయి. ఓకే. దానిలో ఇదొక శక్తిపీఠం. ఇది ఎక్కడ ఉంది అని అంటే, అస్సాం ప్రాంతంలో ఇది నీలపర్వతం దగ్గర ఈ దేవాలయం ఉంది. ఇక్కడ అమ్మవారి యొక్క యోని భాగం పడింది. అమ్మవారి యొక్క యోని భాగం పడింది కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి అమ్మవారికి ఈ మెన్స్ సైకిల్ అంటే మెన్స్ట్రల్ సైకిల్ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ విషయం మనం అర్థం సంవత్సరానికి ఒక్కసారి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే, ఆడవాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది కదా, మెన్సెస్ ప్రాబ్లం అనేది ఎవ్రీ మంత్ ఉంది మనకు. అలాగే అమ్మవారికి కూడా సంవత్సరం ఒకసారి ఉంది. ఇది జరుగుతుంది అని చెప్పేసి ప్రకృతిలో ఆ ఆలయాన్ని కూడా 3 రోజులు మూసివేస్తారు. అంటే సాక్షాత్తు అమ్మవారికి కూడా ఉంది. ఇది అమ్మవారి నుండే మనం వచ్చినాం. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఆది పరాశక్తి తేడా కాదు అనే విషయం మనం తెలుసుకోవాలి. అందుకే మనం ఎప్పుడు చెప్తాం, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, ఆడవాళ్ళలో అమ్మవారిని చూడండి అనేసి. ఇప్పుడు ఇది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. అసలు ఎలా జరుగుతుంది, అసలు ఏంటి అంటే, అంబుబాచి అంటే, అంబు అంటే వాటర్, నీరు. బాచి అంటే ప్రవాహం, ఒక అల అని అర్థం వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే, 3 రోజులు అమ్మవారి యొక్క దేవాలయము మూసివేసి ఉంచుతారు. ఫస్ట్ రోజు అంటే ఇప్పుడు 22వ తారీఖు బాగా అన్ని పూజలు చేసేసి, అమ్మవారి యొక్క అంటే విగ్రహం అంటే అక్కడ విగ్రహం ఉండదు, ఓన్లీ యోని భాగమే విగ్రహంగా ఉంటుంది. దానిపైన వైట్ కలర్ క్లాత్ అంతా కప్పేసి టెంపుల్ క్లోజ్ చేస్తారు. 3 డేస్ తర్వాత ఆ వైట్ కలర్ క్లాత్ మొత్తం రెడ్ కలర్గా మారిపోతుంది అని చాలామంది చూసిన వాళ్ళు ఉన్నారు, మనకి ఇప్పుడు చెప్తున్నారు కూడా. అండ్ నెక్స్ట్ ఈ సమయంలో అక్కడ ఉన్న ఒక తీర్థము, పార్వతీ కుండలి అనే తీర్థము రెడ్గా మారిపోతుందంట. అక్కడ వాటర్ కూడా, అక్కడ వాటర్ని మనం తీసుకొని సేవించినా కూడా పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారు. తర్వాత ఈ గర్భసంచి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి. తర్వాత ఈ మెన్స్ సైకిల్ ప్రాబ్లమ్స్ ప్రతి అమ్మాయిలకి ఉంటుంది. మధ్యకాలంలో మనం వింటున్నాం ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా అక్కడ నుండి మనం తీర్థం తీసుకోవడం ద్వారా తగ్గిపోతాయి అనేది వాస్తవమైన విషయం. ఓకే. ప్రకృతిలో కూడా చాలా చాలా శక్తి ఉంటుంది ఆ టైంలో. అసలు ఆ టెంపుల్ మూసివేసిన తర్వాత అంటే వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళొచ్చు, మీరు అన్నట్టు ఎలా వెళ్ళాలి అని. అక్కడ ముందే మనకి పూజారులు ఉంటారు, పురోహితులు, మామూలుగా ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంది. ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం ఇదంతా ఉంది. ప్రాసెస్ అంతా తెలుసుకొని వెళ్ళండి. ఎందుకంటే అక్కడికి పోయి చాలామంది అక్కడ పురోహితుల ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఇది మన ప్రాంతంకి సంబంధం లేదు, అటు సైడు ఉత్తర ప్రాంతానికి సంబంధించింది. కానీ ఎక్కడ ఏది జరిగినా కూడా ప్రకృతిలోనే జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది అమ్మవారికి సంబంధించింది, జగన్మాత, విశ్వమాత, లోకమాతకు సంబంధించిన విషయం కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఆ 3 రోజులు కూడా మనం భూమి పనులు ఏవి చేయకూడదు అని కూడా చెప్తారు. అంటే ఈ పొలం పనులు, ఈ రైతులు ఉంటారు కదా, ఆ 3 రోజులు కూడా భూమి పనులు ఏవి చేయకూడదు. ఈ చెట్లు పెట్టడం, మనం కూడా భూమిని తవ్వి చెట్లు పెట్టడం అలాంటివి ఏవి కూడా చేయకూడదు చెప్పాలంటే. భూదేవికి కూడా అలాంటి పరిస్థితే ఉంటుంది అని చెప్తారు. ఇప్పుడు ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారే అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు
ఆ పరిస్థితి ఒక శక్తి విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. ఎక్కడ ఏ టెంపుల్‌లో ఏ ఉత్సవం జరిగినా కూడా మనకి ప్రకృతి అంతా ఆ శక్తి వ్యాపించి ఉంటుంది. ఓకే. అందుకని భూదేవి కూడా స్త్రీనే కదా! హ్మ్. ఆ టైంలో భూమికి సంబంధించిన పనులు కూడా చేయకూడదు అని చెప్తారు. ఓకే. ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత టెంపుల్ ఓపెన్ అయిన తర్వాత మనకి దాని తర్వాత వర్షాలు బాగా పడతాయి. 22nd to 25th అంతేనా? 25థ్ ఓకే. 25థ్, హ్మ్. 26థ్ టెంపుల్ ఓపెన్ అయిపోతుంది. హ్మ్. ఇంక దాని తర్వాత అమ్మవారి యొక్క దర్శనాలు అన్నీ జరుగుతాయి. ఈ 3 డేస్ అక్కడ ఏం చేస్తారంటే ఈ నాగ సాధువులు, తాంత్రిక పూజలు చేసేవాళ్ళు, అఘోరాలు వీళ్ళంతా ఎళ్లి అక్కడ తపస్సు చేయడం, ధ్యానం చేయడం, జపం చేయడం హుహు. ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఎందుకంటే ఆ టైంలో నేచర్‌లోనే చాలా పవర్ ఉంటది. హ్మ్. ఆ టైంలో అమ్మవారికి సంబంధించింది ఏం చేసినా కూడా హ్మ్. మనకి ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది. ఓకే. అంటే మనమెళ్లి ఎలాంటి పూజలు చేపించుకోవాలక్కడ? అక్కడ గ్రహదోష నివృత్తికి చేస్తారు. ఇప్పుడు చాలా పూజలు చేస్తున్నారమ్మా. ఆ! మామూలుగా అంటే అక్కడ కంపల్సరీ గర్భసంచికి సంబంధించి ఏమన్నా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అక్కడ పూజలు చేయించుకునేటోళ్ళు ఫస్ట్. ఓకే. హ్మ్. అమ్మాయిలు, ఆడవాళ్ళు లేదంటే మగవాళ్ళు కూడా ఇతర సంతానం కాని వాళ్ళు హ్మ్. భార్య, భర్త ఇలా చేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే చాలా పూజలు చేస్తున్నారు. అక్కడికెళ్ళి మేము చేసుకోలేమండి, మేము ఇంట్లో ఉండే చేసుకోవాలనుకుంటున్నాము అంటే 22 డేట్ నుండి 26థ్ వరకు 22వ తారీఖు నుండి 26వ వరకు మీరు ఆ 3 రోజులు ఖచ్చితంగా అమ్మవారి యొక్క ధ్యానం చేయండి. హ్మ్. ఏదో ఒకటి ఇప్పుడు మాకు మంత్రోపదేశం లేదండి, మేము ఏం చదువుకోవాలి అంటారు. లలిత సహస్రనామం చదవండి. హ్మ్. అమ్మవారి యొక్క స్తోత్రాలు పారాయణం చేయండి. ధ్యాన శ్లోకాలు పారాయణం చేయండి. ఏదో ఒక నామమో, ఏదో ఒక స్తోత్రమో ఆ 4 రోజులు కంప్లీట్‌గా 3 హ్మ్. రోజులు హ్మ్. చెప్పాలంటే 3 రోజులు మనం ధ్యానించడం ద్వారా సంకల్పం చేసుకొని ఖచ్చితంగా పిల్లలు కాని వాళ్ళకి వచ్చే సంవత్సరం హ్మ్. లోపు ఖచ్చితంగా పిల్లలవుతారు. ముఖ్యంగా సంతాన యోగం సంతానం లేని వాళ్ళకి. ఎందుకంటావా ఈ హ్మ్. ఎప్పుడైతే మనము హ్మ్. మా సృష్టి మొదలైంది, పిల్లలు పుట్టడం జరుగుతుంది అంటే దేని ద్వారా జరుగుతుంది? ఈ సైకిల్ ఉండడం ద్వారానే ఇది జరుగుతుంది. పిల్లలు అవును. పుట్టడం అనేది. హ్మ్. ఈ ఇలాంటి మెన్స్ సైకిల్ అమ్మవారికి జరుగుతుంది. అది ఎట్లా? ప్రకృతికి సంబంధించి జరుగుతుంది. ఇలాంటి టైంలో ప్రకృతిలో చాలా శక్తి ఉంటుంది కాబట్టి, ఈ సంతానం లేని ఆడవాళ్ళు అమ్మవారిని ధ్యానించడం, పూజించడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి ఏవైనా సంతాన సమస్య ప్రాబ్లమ్స్ ఉంటే రిలేటెడ్ తొలగిపోయి సంతానం కలిగే అవకాశం చాలా వరకు 100కి 99% ఛాన్స్ ఉంది. ఓకే. నమ్మకంతో చేయాలి. ఈ 3 రోజులు చేస్తే ఖచ్చితంగా 3 రోజులు సంతాన యోగం కలుగుతది. నమ్మకంతో హ్మ్. చేయాలి. ఇంకొకటేంటంటే, ఇదే అమ్మవారి సాధకులు, మంత్రోపదేశం ఉన్నవాళ్ళు కూడా ఈ 3 రోజులు అమ్మవారి యొక్క మంత్ర జపం, ధ్యానము, జపము, హ్మ్. తపస్సు ఎక్కువ చేయడం ద్వారా ఇంట్లో ఉండే కానిలే, మేమంత దూరం వెళ్ళలేము హ్మ్. అనుకునేవాళ్ళు. ఎందుకంటే, ఎక్కడ ఉన్నా కూడా నేచర్ అంతా ఒకటే. అవును. ఆమె శక్తి ప్రకృతి అంతా వ్యాపించి ఉంటుంది. ఆ శక్తిని మనం గ్రహించాలి అనంటే, ఈ అమ్మవారి యొక్క మంత్రోపదేశం ఉన్నవాళ్ళు ఆ 3 రోజులు ఇంట్లో కూర్చొని బాగా కౌంట్ మీన్స్ జపము. బాగా హ్మ్. జపం చేయాలి. అంటే మళ్ళీ దీంట్లో 108 టైమ్స్ చేయాలా? ఎన్ని మాలలు? ఇలా డౌట్ ఉంటుంది. మీకు ఎంత వీలైతే అంత జపం చేస్తూనే ఉండండి. హ్మ్. 3 డేస్ లేదా ధ్యానం చేయండి. అమ్మవారికి సంబంధించి కూర్చొని ధ్యానం చేయండి. ఇలా ఆ 3 డేస్ మనం ఉన్న చోట చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. అది ఓకే. ఎంత మంచి ఫలితం అనేది నెక్స్ట్ ఇయర్ లోపు మనకే తెలుస్తుంది. హ్మ్. ఎందుకంటే నేచర్‌లో అంత శక్తి ఉంటుంది హ్మ్. కాబట్టి. ఇప్పుడు అందరూ గూడా ఈ 3 రోజులు టెంపుల్ క్లోజ్ చేసినా కూడా అక్కడికి ఎళ్లి ఈ ఎందుకు చేస్తారు? తపస్సు, ధ్యానము, జపము అంటే సిద్ధి కలుగుతుంది, హ్మ్. శక్తి లభిస్తుంది, అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అని చెప్పేసి అక్కడికెళ్ళి చాలామంది ఈ సాధకులు గాని, తాంత్రిక పూజలు చేసేవాళ్ళు గాని, అఘోరాలు గాని వీళ్ళంతా అక్కడికెళ్తారు ఓకే. ఈ టైంలో. అక్కడికి ఎళ్ళలేని వాళ్ళు మనమేం చేయాలి? ఈ 3 డేస్‌ని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ప్రకృతిలో చాలా శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం గ్రహించుకోవాలి కాబట్టి ఇంట్లోనే మంత్రము, జపము, ధ్యానము, అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు ఒకవేళ మంత్రోపదేశం లేని వాళ్ళు అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు, అమ్మవారికి సంబంధించిన పూజలు ఇవన్నీ చేసుకుంటూ ఉండండి. చాలా చాలా మంచిది. దీన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. తప్పకుండా అమ్మ. ఈ మధ్య కాలంలో సంతానం లేదు అని చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇదొక బెస్ట్ టైమింగ్ అనే చెప్పుకోవచ్చు. ఇంకొకటి దీంట్లో అమ్మవారికి ఏం హ్మ్. సమర్పించాలి 3 రోజులు అనేది కూడా ఉంటుంది చాలా వరకు అందరికి. కుంకుమ సమర్పించండి. కుంకుమ. ఓన్లీ కుంకుమ. కుంకుమ. హ్మ్. పండ్లు ఏవైనా పెట్టొచ్చు. ఎందుకంటే ఆ టైం అనేది మామూలుగా ఇంట్లో లేడీస్‌ని కూడా మనం చూస్తుంటాం. ఆ టైంలో ఎలా ఉంటారు లేడీస్ అంటే చాలా కొంచెం నలతగా, హ్మ్. కొంచెం అన్‌హెల్తీగా ఉంటారు. వాస్తవానికి చెప్పాలంటే. మనం ఎక్కువ పూజలు ఘనంగా అదంతా అవసరం లేదు ఇంట్లో.
ఇక్కడ మనం ఏం చేయాలి, ఎక్కువ జపం చేయాలి, ధ్యానం చేయాలి. ఆ 3 రోజులు మేము ఘనంగా పూజలు చేస్తాము, అందరిని పిలిచి తాంబూలాలు ఇస్తాం, అదంతా అవసరం లేదు. ఇక్కడ ఆ డౌట్ కూడా వస్తుంది చాలా మందికి. మీకు ఏదైనా పాలు, పండు అలా నైవేద్యం పెట్టుకొని అమ్మవారికి కుంకుమ సమర్పించండి ఆ 3 రోజులు. మీకు ఎంత ఓకే. వీలైతే అంత కుంకుమ సమర్పించి దాన్ని మరి మీరు యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. తప్పకుండా అమ్మ. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.